This program is sponsored by Thrill City, Hyderabad. బడా గణేశుడు అయితే ప్రస్తుతానికి రెడీ అయిపోయాడు. పూర్తి స్థాయిలో రంగులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి. మనతో మాట్లాడడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. వారిని మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈసారి 70 years అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. ఎలా ఉండబోతుంది గణేష్ పండుగ? జబర్దస్త్ ఉండబోతుంది, అడిగేది అవసరమే లేదు. మీరు దూరం నుంచి ఒక లుక్ వేసినట్టే తెలిసిపోతుంది 70 సంవత్సరాలు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో చరిత్రలో కని విని ఎరగనటువంటి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాము. ఎక్కడైనా హైట్లో చేసుకుంటే మాత్రము అక్కడ నిమజ్జనం చేస్తారు, మట్టిలో కరిగించే విధంగా. ఇది మాత్రం ఈ మట్టి గణపతి మాత్రం ప్రొసెషన్కి అనుకూలంగా ఉండేటట్టు తీర్చిదిద్దుతున్నామండి. అది ఒకటి స్పెషల్గా చెప్పుకోవచ్చు. 70 ఫీట్లు మట్టి గణపతి 7వ తారీఖున పూజనండి. సో 7 తలకాయలు 7 సర్పాలు 24 చేతులతో దర్శనీయబోతున్నారు. ఈ మన గణపతికి సప్తముఖ మహాగణపతిగా నామకరణం చేస్తామండి ఈ సంవత్సరము. సో కుడివైపున బాలరాముడు, ఎడపైపున రావుకేతువులు, కంప్లీట్ రైట్ అండ్ లెఫ్ట్ శివపార్వతుల కళ్యాణము, శ్రీనివాస కళ్యాణం. ఈ థీమ్ కూడా సెలెక్ట్ చేసుకున్నామండి. ప్రజలందరికీ మంచి జరగాలి, ఎలాంటి వాళ్ళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇక్కడ మొక్కుతే వాళ్ళ కోరికలు తీరవాలి అన్న ఒక ఉద్దేశంతోనే ఇలాంటి థీమ్ని మేము సెలెక్ట్ చేసుకున్నామండి. అంటే రీసెంట్గా మనం చూసుకుంటే లాస్ట్ టైం ఒక భక్తుడు తాను కోరుకున్న కోరిక నెరవేరడంతో, అంతేకాకుండా ఇక్కడ వచ్చే అంటే గణపతిని ఎవరైతే దర్శనం చేసుకోవడానికి వస్తున్నారో వాళ్ళు పడుతున్న ఇబ్బందులను చూసి మరి ఈరోజు ఇక్కడ కొన్ని షెడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్లాంటివి ఇంకా ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు ఈ సంవత్సరం? షెడ్లు అయితే ఎందుకంటే భక్తులు చివర్లో మిగిలిన వాళ్ళు వర్షంలో తడిచిపోయి ఇదవుతున్నారు కాబట్టి కొంచెం 2 ways మేము షెడ్ ఏర్పాటు చేశాము. కొద్దిగానన్నా ఇది ఉంటుంది, ఎందుకంటే కంప్లీట్గా ఓపెన్ ఉంది. వర్షంలో కూడా ఇలాగే నిలబడే దర్శనం చేసుకొని పోయే వాళ్ళని చాలా సంవత్సరాలు చూసాము. ఈసారి కొంచెం 11 రోజులు ఎక్కువ కంప్లీట్గా ఉండేటట్టుగా లేదు షెడ్, టెంపరరీ షెడ్. ఈ 11 రోజుల తర్వాత మళ్ళీ మనం తీసేస్తామండి. సో దాని వాళ్ళకి భక్తులు కొంచెమన్నా ఆసరాగా ఉంటుందని ఈ షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ నుండి అటు లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఇటు ట్రాఫిక్ నుండి కావచ్చు, ఎలాంటి సహకారం ఉన్నాయి, ఏర్పాట్లు చేసింది మేడం? కంప్లీట్గా పోలీసులు సహకరిస్తున్నారండి. క్రౌడ్ని ఎక్కడి నుంచి రావాలా, ఎక్కడి నుంచి పోవాలి, విఐపి గేట్లు ఎలా, ఇవన్నీ మాత్రం ఫైనల్ అయ్యే అడిషనల్ కమిషనర్ గారు వచ్చారు. అంతా బ్రీఫింగ్ కూడా జరిగిపోయింది. కంప్లీట్గా డిసిషన్ తీసుకున్నాము. క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి ఎంతమంది ఉండాలి, ఏ పోలీసులు ఎక్కడ విధులు నిర్వహిస్తారు, వాళ్ళంతా ప్లాన్ అయిపోయిందండి. లా అండ్ ఆర్డర్ మాత్రం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు కంప్లీట్గా సహకరిస్తున్నారు. దాంతోపాటు ఈ ఉత్సవ కమిటీ వాళ్ళము, మా ఖైరతాబాద్ యూత్ అందరం కలిసి ఈ యొక్క ఉత్సవాల్ని ఘనంగా జరుపుకుంటాం. దానికి పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ది కంప్లీట్గా సహకారం మాకు అందుతూ ఉంది అండి. ఈసారి చూసుకున్నట్టే ప్రతిసారి కంటే ఈసారి ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అంతేకాకుండా చాలామంది ముందుగానే గణేషుని చూడాలి అంటే తయారైన తర్వాత మేము చూడలేకపోతున్నామని కొంతమంది కూడా చెప్తున్నారు కదా. అలాంటి వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఎట్లా రావాలనుకుంటున్నారు? లేదండి, ఉదయం అలా వచ్చేసేయచ్చు, ఎప్పుడైనా వాళ్ళు రావచ్చు. ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ చేసేస్తాము, నైట్ 11-12 వరకు క్లోజ్ చేస్తాము. కాబట్టి మధ్యలో పెద్దవాళ్ళు అలాంటి ఉన్నవాళ్ళు పొద్దున ఉదయం వచ్చేసి వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు కొంచెం యంగ్స్టర్స్ వాళ్ళు ఉన్నారు, ఈవినింగ్ వరకు వాళ్ళు రావచ్చు. కానీ మేము సజెస్ట్ చేసేదంటే ప్రెగ్నెంట్ లేడీస్కి, ముసలి వాళ్ళకు కొంచెం మార్నింగ్ వచ్చేసి వాళ్ళు దర్శనం చేసుకొని పోతే బాగుంటుంది. కొంచెం రద్దీలో వాళ్ళకి కంఫర్ట్గా ఉండాలి కదా, రద్దీ ఉంటే మళ్ళీ వాళ్ళకు అన్కంఫర్ట్గా ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్కి. సో వాళ్ళందరూ మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే కొంతమంది కోరుకుంటున్నారు కొంచెం వాలంటీర్స్ కూడా ఎక్కువ మంది ఉంటే ముసలి వాళ్ళకి కావచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటున్నారు. ఉత్సవ గణేష్ నుండి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయండి? మేము సజెస్ట్ చేస్తున్నాం వాళ్ళకి. మా యూత్ అంతా ఉంటుంది ఇక్కడ సపోర్ట్ చేయడానికి. కానీ వాళ్ళు సెల్ఫ్గా మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. క్రౌడ్లో రావడం ప్రెగ్నెంట్ లేడీస్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. సో క్రౌడ్ తక్కువ మార్నింగ్ పూట ఉంటుంది కాబట్టి మార్నింగ్ వచ్చి వాళ్ళు జాయిన్ అయితే బాగుంటుందండి. వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్, పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళు పొద్దున్నే వచ్చి దర్శనాలు చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. సో మనం ఇక్కడ చూసుకుంటే కొంచెం ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో అంటే ఓల్డ్ లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే కొద్దిగా ఉదయం సమయంలో వచ్చి దర్శనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఉత్సవ కమిటీతో పాటు ఖైరతాబాద్ యూత్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కొంతమంది వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ఉదయం సమయంలో కాస్త ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మనం కూడా క్లియర్గా చూడవచ్చు. ఆల్రెడీ గణేశుడి కలర్స్ కూడా అసలు టైంకి గణేశుడు రెడీ అవుతాడా లేదా అని ఎంతో మంది ప్రశ్నించారు. ఆ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానంగా ఈరోజు మనకు బడా గణేష్ కనబడుతున్నాడు. అంతేకాకుండా మనం కూడా చుట్టూ చూడవచ్చు. బడా గణేశుడిని రెడీ చేయడంతో పాటు ఎంతమంది ఇక్కడ రెడీగా ఉన్నారు గణపయ్యను దర్శించుకోవాలి అని చెప్పేసి ఏ విధంగా ఈరోజు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రస్తుతం జరగడం అయితే మనకు కనిపిస్తుంది.
ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఉత్సవ కమిటీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేసింది. ఇటు లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా చాలా వరకు ఈ ఏర్పాట్లు అనేటివి కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ కూడా చూడవచ్చు ఈ కార్యక్రమాలకు సంబంధించి అయితే చాలా మంచి మంచి ఏర్పాట్లను ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మనం చూడొచ్చు చాలా అందంగా చిన్నారులందరూ కూడా రెడీ అయిపోయారు. సో ఎక్కడి నుండి వచ్చారమ్మా మీరు? గాలిపురం. సో ఎవ్రీ ఇయర్ వస్తుంటారు? ఇదే సంవత్సరం? ఇదే సంవత్సరం వచ్చింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి చిన్నారులందరూ కూడా ముద్దుగా ఎంత అందంగా తయారై ఉన్నారో మనం కూడా క్లియర్గా చూడవచ్చు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ఎలా అనిపిస్తుంది? మీరు ఇదే సంవత్సరం వచ్చారా? ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారు? ఇంతకుముందు వచ్చినాం. సో ఇప్పుడేంటి స్పెషల్ ఇంత కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాం. సో ఎలా అనిపిస్తుంది? ఉత్సవ కమిటీ నుండి మీకు ఎలాంటి సహకారం ఉన్నది? చాలా మంచిగా ఉంది. సో ఇక్కడ క్లియర్గా చూడవచ్చు చిన్నారులు ఎంత అందంగా తయారయ్యారు. వారందరూ కూడా కూచిపూడి డాన్సర్స్. సో వీళ్ళందరూ కూడా ఎంత బాగా రెడీ అవుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు. హాయ్, నీ పేరేంటి? సహస్ర. సహస్ర. ఎప్పటి నుండి నేర్చుకుంటున్నావు అమ్మా నువ్వు ఇది? 2 years. 2 years. ఎట్లా అనిపిస్తుంది? ఖైరతాబాద్ బడా గణేషన్ దగ్గర నువ్వు పర్ఫామ్ చేస్తున్నావు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? Happy ఉంది. ఓకే. సో మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేం తల్లి? సాధన. సాధన. ఎప్పటి నుండి సాధన చేస్తున్నావు నువ్వు? ఇది సాధన 2 years అయితే. 2 years అవుతుందా? సో ఎట్లా అనిపిస్తుంది? బడా గణేష్ ఎట్లున్నాడు? హ్యాపీ మంచిగా. మంచిగా ఉన్నాడా? సో నువ్వు ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నావు కదా, అంకుల్ వాళ్ళు నీతో ఎట్లుంటున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు? మంచిగా. మంచిగా అనిపిస్తుందా? ఎవరు తీసుకొచ్చిర్రు నిన్న ఇడికి? మా టీచర్. టీచర్ తీసుకొచ్చిందా? సో మనం ఇక్కడ చూడవచ్చు చిన్నారులందరూ కూడా బడా గణేషుని చూసి ఆనందపడే. ఎందుకంటే చిన్నపిల్లల దేవుడు అంటే ముందుగాల మనకు గణేశుడే గుర్తుకొస్తాడు. అందులో ఈరోజు ఖైరతాబాద్ గణేశుడి దగ్గర వీళ్ళు పర్ఫామ్ చేయబోతున్నారు. మాకు చాలా సంతోషంగా ఉందని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేంటి తల్లి? నిషిత. నిషిత. ఎన్ని సంవత్సరాల నుండి నేర్చుకుంటున్నావు నువ్వు డ్యాన్స్? 1 week. 1 week నుండి. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా అనిపిస్తుంది. ఏర్పాట్లు ఎట్లున్నాయి? మంచిగా. మంచిగా. సో ఇక్కడ మనం కూడా చూడొచ్చు ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ పెద్దలు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఏర్పాట్లు ఎట్లుంటున్నాయి సార్? ఏర్పాట్లు మేము చాలా ఎవ్రీ ఇయర్ కంటే ఇంకా ఈసారి బాగా చేస్తున్నామండి ఇక్కడ. అంటే 70 years బడా గణేష్ కంప్లీట్ చేసుకోబోతుంది. చాలా మందికి అంటే ఇతర రాష్ట్రాల నుండి కూడా మనకి ఇక్కడికి వచ్చి గణేషుని దర్శనం చేసుకుంటూ ఉంటారు. తప్పకుండా కూడా కోరికలు నెరవేరుతాయి అంటారు కదా, సో మీరేమంటారు? కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా భక్తులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కోరికలు తీరుతున్నాయి కాబట్టి వస్తున్నారు. వాళ్ళు కాక మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు అన్నమాట, ఇక్కడ పెద్ద గణేశుని దగ్గర అయితే పోతే మన కోరికలు ఏవైతే ఉన్నాయో నెరవేరుతున్నాయి కాబట్టి ఇంకా వేరే కొత్త భక్తులు కూడా అందరూ వస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు కంపల్సరీ ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా లక్షలలో ఇక్కడికి వచ్చి ప్రతిరోజు కనీసం 3 నుండి 4 లక్షల మంది ప్రజలైతే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు అని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ, ఎక్కడి నుండి వచ్చారు? జమ్మికుంట నుండి ఇక్కడికి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? మాకు మస్తు అనిపిస్తుంది మేడం. ఎవరితో వచ్చారు అమ్మ? నాకు అబ్బాయితో వచ్చినాం మేడం. అబ్బాయితో వచ్చారు. అంటే ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? వస్తాం మేడం. ఎట్లా అనిపిస్తుంది ఈ సంవత్సరం? మస్తు అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది మేడం. మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ జమ్మికుంట నుండి వస్తే ఇక్కడ ఖమ్మం అని కూడా కొంతమంది అరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏడికెళ్ళి వచ్చారు సార్? నేను ఫౌండర్. ఇప్పుడు ఈ వినాయకుని మొత్తం చైర్మన్ మేమే. నా శంకరయ్య గారు అన్న మా పెద్ద ఆయన అవుతారు. సుదర్శన్ అంటేనే మా ఫాదర్ 2022లో చనిపోయారు. మా నాన్నగారు అవుతారు. ఇప్పుడు మా తమ్ముడు రాజ్ కుమార్ అనే అందరి ఆధ్వర్యంలో నడుస్తుంది. సో ఇక్కడ చాలా వరకు కూడా మనం చూసుకున్నట్లయితే కంపల్సరీ ఈ గణేశునికి మొక్కుంటే మా కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు భక్తులందరూ కూడా. మీరు చెప్పినట్టు ఖమ్మం నుండే కాకుండా జమ్మికుంట ఇతర రాష్ట్రాల నుండి కాదు, ఈ తెలంగాణ ప్రపంచం మొత్తం ఇక్కడ ఎక్కడైనా కానీ, అమెరికా కానీ ఎక్కడ ఏ స్టేట్ అయినా ఇక్కడ వచ్చి మొక్కుకుంటే ఏ మొక్కైనా నెరవేరుతుంది. వచ్చి ఇప్పుడు ఈ 10 రోజులు ఇక్కడ ఏ మొక్కుకున్నా కానీ నెక్స్ట్ ఇయర్ వరకు మంచిగా అవుతుంది. ఇక్కడ 10 రోజులు సాక్షాత్తు భగవంతుడు ఉంటాడు ఇక్కడ ఉండి. ఎవరు ఏం మొక్కుకున్నా వాళ్ళకి మంచిగా అవుతుంది.
సో మనం కూడా చూడొచ్చు ఈ ఏర్పాట్లు ఆల్రెడీ గణేశుడి అన్ని పూర్తి స్థాయిలోనైతే ఈ కలర్స్ కావచ్చు, ఇక్కడికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అలాగే ట్రాఫిక్ పోలీసులు దీనికి సంబంధించుకొని రూట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బడా గణేశుడిని దర్శించుకోవడానికి వచ్చే రూట్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా పలు సీసీ కెమెరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మనం క్లియర్గా చూడవచ్చు ఈ బడా గణేశుడిని దర్శించుకునే ప్రతి ప్లేస్లో, అంటే భక్తులు వచ్చే ప్లేస్ నుండి మొదలు పెడితే వాళ్ళు పూర్తి స్థాయిలో చేరుకునేంత వరకు కూడా ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. ఆల్మోస్ట్ 3-4 కెమెరాలను ఏర్పాటు చేశారు. దాదాపుగా 30,000 కెమెరాలను అయితే సిటీ అంతా కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. కేవలం ఈ బడా గణేశుడికి సంబంధించి 10,000 కెమెరాలు ఉంటాయని కూడా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బడా గణేశునికి సంబంధించి భక్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా హ్యాపీగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ ప్రశాంత్ తో లిఖిత, 4 Sides News, హైదరాబాద్.